బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గోపాల్పూర్ దగ్గర తీరం దాటిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర మధ్య వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్రలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం నిన్న సాయంత్రానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా పరిణతి చెందింది. ఆ వాయుగుండం ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకింది. అది ఈరోజు ఉదయం 5:30 లోపల గోపాల్పూర్కు దక్షిణ దిశలో అనగా 19.3, 84.8 అక్షాంశ రేఖాంశాల వద్ద కేంద్రీకృతమై ఉంది. ఈరోజు 8:30 అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి 19.8 డిగ్రీల ఉత్తరాక్షాంశం, 84 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అనగా దరింగాబడి, ఒడిశాలోని దరింగబడి అనే ప్రాంతానికి 50 కిలోమీటర్ల వాయువ్య దిశలోను, భవానీపట్నం ఒరిస్సాలోనున్న పట్టణానికి 90 కిలోమీటర్ల తూర్పు దిశలోను మరియు టిట్లాగఢ్కు ఆగ్నేయ దిశలో 90 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటలు పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించి తదుపరి 6 గంటలలో సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నది.